కార్తీక మాసంలో స్నానం చేస్తున్నప్పుడు 3 మంత్రాలు జపించాలి. 7 జన్మల పాపాలు మటుమాయమవుతాయి. కార్తీక మాసం అంటే భగవాన్ విష్ణు స్వయంగా అత్యంత పవిత్రమైందని చెప్పిన మాసం. ఈ మాసంలో ప్రతి ఉదయం అద్భుతమైన సమయం. దేవతలు స్వయంగా భూమి మీదకు దిగివచ్చిన ప్రతినిధి చెరువును, ప్రతి జలాశయాన్ని పవిత్రం చేస్తారు. ఆ ఉదయపు చల్లని గాలి, తూర్పు దిక్కు నుంచి మొదటి సూర్యకిరణం రావడం, ఆ కాంతి నీటిలో పడి మెరుస్తుంది. ఇవన్నీ కలిసి ఒక దివ్యమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. కార్తీక మాసంలో స్నానం అంటే కేవలం శరీరాన్ని శుభ్రం చేయడం మాత్రమే కాదు, అది ఆత్మశుద్ధి. జన్మజన్మల పాపాల నుంచి విముక్తి పొందడానికి ఒకే ఒక మార్గం. మన ఋషులు, మునులు చెప్పారు, కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి ప్రభువును స్మరించే వారికి 7 జన్మల పాపాలు ఒక్క చుక్క నీటిలో కరిగిపోతాయని. ఈ చల్లని ఉదయం నది ఒడ్డున దీపాల వరుసలు, ఆకాశంలో మంచు మబ్బులు, నీటిలో మునిగిపోతున్న మన భక్తి, మీరు ఆ నీటిని మనపై పోసుకున్నప్పుడు అది కేవలం నీరు కాదు, ప్రభువు కృప మనపై వర్షిస్తుంది. అలాంటి క్షణాల్లో ప్రభువు నామాన్ని స్మరిస్తే మన ఆత్మలో వెలుగు వ్యాపిస్తుంది. అందుకే చెప్తారు, కార్తీక మాసంలో స్నానం చేస్తూ 3 పవిత్ర మంత్రాలను జపిస్తే 7 జన్మల పాపాలు తనంతట తానుగా నశించిపోతాయని. ఈ మంత్రాలు కేవలం పదాలు కావు, అవి ఈ బ్రహ్మాండాన్ని సృష్టించిన ధ్వనులు, ప్రభువును ప్రసన్నం చేసేవి. ఈరోజు మనం వినబోతున్నాం ఆ 3 దివ్య మంత్రాలను. కార్తీక మాస స్నాన సమయంలో తప్పక జపించాలి. వీటి వల్ల మన జీవితాల్లోని చీకటి తుడిచిపెట్టుకొని పోయి ఆత్మలో ప్రభువు వెలుగును నింపుతాయి. ఈ కార్తీక మాసంలో భక్తితో 3 మంత్రాలను జపించాలి. అదేవిధంగా మనం కార్తీక మాసంలో మన పురాణాల్లో, గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పారు, ఎవరైనా కార్తీక మాసంలో దీపదానాలు, స్నానం చేయడం వలన మనం చేసిన పాపాలన్నీ పోతాయి. ఎందుకంటే మనసులో సందేహాలు, భ్రమలు సత్యాన్ని వదిలివేస్తుంది. సత్యం చాలాసార్లు వ్యక్తిని తప్పుదారి పట్టిస్తుంది. అందుకే మీరు వినమ్రంగా విన్నవించేది ఏంటంటే, ఈ కథ గురించి తప్పక తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది ఒక కథ కాదు, జీవితానికి అద్దం. ఇందులో మన సొంత కర్మల ప్రతిబింబాన్ని చూడవచ్చు. బహుశా ఈ కథలోని ఒక మాట, ఒక సంఘటన మన జీవిత దిశను మార్చివేస్తుంది, మన పాపాలను కాపాడుతుంది. మీరు అనుకోకుండా చిక్కుకున్న ఆ చీకటి నుంచి బయటకు తీసుకొని వస్తుంది. మరియు నిజమైన సందేశాలను మనకు మాత్రమే పరిమితం చేయకుండా వీలైనంత మందికి చేర్చడం మన ధర్మం. అందుకే ఈ వీడియోని మన మిత్రులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. అదేవిధంగా ధర్మం, సత్యం జీవితానికి సంబంధించిందిగా బోధలు నిరంతరంగా భక్తితో, విశ్వాసంతో ఈ కథ ప్రారంభించవచ్చు. ధర్మపురం అనే చిన్న పవిత్ర గ్రామం ఉండేది. అది పుణ్య నది ఒడ్డున ఉండేది. ఆ గ్రామం పేరులోనే ధర్మం నివసించినట్లుగా అక్కడి ప్రజలు కూడా ఈశ్వర భక్తులు. అదే గ్రామంలో మాధవ అనే రైతు ఉండేవాడు. ఒకప్పుడు అతని పొలాలు బంగారు పంటలనిచ్చేవి. అతని ఇంట్లో ఎప్పుడు నవ్వులు, సంతోషాలతో నిండి ఉండేది. అతని భార్య పార్వతి, పేరుకు తగ్గట్టు శాంతి, స్నేహం నిండిన ఇల్లాలు. అతని చిన్న కొడుకు గోపాల్ ఇంటికి ప్రాణం లాంటివాడు. అతను లేకుండా ఇల్లు శూన్యంగా ఉండేది. కానీ సంసార చక్రం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా. 2 ఏళ్ల క్రితం కరువు వచ్చింది. అకాల వర్షాలు. మాధవ్ మహా కష్టపడి పండించిన పంటలు నాశనం అయ్యాయి. పొలాలు బంజరు భూమిలా మారాయి. మాధవ్ ఒకప్పుడు గర్వంతో తల ఎత్తుకొని తిరిగేవాడు. ఇప్పుడు సిగ్గుతో తల వంచుకుంటున్నాడు. అతని మనసు కఠినమైపోయింది. స్వభావం చిరాకుగా మారిపోయింది. అతడు అనుకుంటున్నాడు, భగవాన్ తనను విడిచిపెట్టాడని. అతడు పార్వతితో అంటాడు, భగవాన్ ఎక్కడ అవసరమైనప్పుడు కనిపించాడు. ఈ పూజలు, వ్రతాలు అన్నీ ధనవంతుల ఆటలు. వారి కడుపు నిండిన వారికి పార్వతి ఏమీ మాట్లాడకుండా శాంతంగా వింటుంది. ఆమెకు జవాబు లేదు. కానీ మనసులో విశ్వాసం. మనని ఈశ్వరుడు పరీక్షిస్తున్నాడు. ఒకరోజు అంతా సవ్యంగా అవుతుంది అని ఆమె తన పూజలు, దీపాలు వెలిగించడం, తులసి సేవలో ఏ లోటు రానివ్వలేదు. ఆశ్వయుజ మాసం గడిచిపోయింది. కార్తీక మాసం శుభ సమయం వచ్చింది. గ్రామంలోని చిన్న గుడిలో పండితుడు భక్తులకు కథను వినిపిస్తున్నాడు. భగవాన్ విష్ణువుకు అత్యంత ప్రియమైంది ఈ కార్తీక మాసం. ఈ మాసంలో చేసే పుణ్యం 100 రెట్లు అధికంగా ఉంటుంది.
ఈ మాసంలో నియమంగా పూజ చేసిన వారికి పరమశివుడు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. అదేవిధంగా ఈ మాసంలో దీపదానం చేయాలి. నిరుపేదలకు దానం చేయడం. గ్రామంలోని ప్రజలంతా భక్తితో తల వంచి ఉన్నారు. వారి హృదయాల్లో ఆశాకిరణం మెరిసింది. వాళ్ళు ఆలోచించారు, మనకు ధనం లేదు, కానీ 3 పనులను మనం చేయగలము. బహుశా ఇదే బాటలో భగవాన్ మన పిలుపు వింటాడు అని. అయితే వాళ్ళు ఆ రాత్రి మాధవ్తో తన మాట చెప్పింది. మాధవ్ కోపంగా అన్నాడు, పిచ్చిదానివి కదా, ఇంట్లో 2 పూటల తినడానికి తిండి లేదు, నువ్వు పుణ్యాల మాటలు చెప్తున్నావా? ఈ చలికాలంలో నదిలో స్నానం చేస్తే జబ్బు చేస్తావు, చికిత్సకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఆపు ఈ గోల. పార్వతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, కానీ భర్తతో వాదన చేయలేదు. మనసులోనే ప్రతిజ్ఞ చేసుకుంది, ఎన్ని కష్టాలు వచ్చినా ఈ వ్రతాన్ని తప్పక చేస్తానని. ఎందుకంటే మనం భక్తితో చేయడం వల్ల కార్తీక మాసం మొదటి రోజు నుంచి రాత్రి చివరి జాములో గ్రామం మొత్తం కూడా నిద్రలో ఉంది. పార్వతి నిశ్శబ్దంగా లేచి బయట దట్టమైన చీకటి, చల్లని గాలులు వీస్తున్నాయి. ఇంటి మూలలో ఉన్న మట్టి కుండ తీసి నీరు తీసుకుంది. ఏ శబ్దం చేయకుండా ఇంటి నుంచి బయలుదేరింది. పుణ్యనది గ్రామానికి కొద్ది దూరంలో ఉంది. పార్వతి మనసులో అడవి జంతువుల భయం ఉంది, కానీ ఆమె విశ్వాసం ఆ భయం కంటే పెద్దది. చేతిలో చిన్న మట్టి దీపం తీసుకొని ప్రభు నామం తలుచుకుంటూ నడిచింది. నది ఒడ్డుకు చేరి చల్లని నీటిలో స్నానం చేసింది. నీరు మంచు కదా, ఆమె ఓర్చుకుంది. కాసేపు తర్వాత శరీరం వణికింది, కానీ లోపల ఒక వింత శాంతి వచ్చింది. ఆమె కనిపించింది ఈశ్వరుడు ఆశీర్వదిస్తున్నట్లు. స్నానం తర్వాత ఒక చిన్న గిన్నెలో నది నీరు తీసి ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చి ఆందోళనలో ఉన్న తులసి మొక్కకు నీరు పోసింది. దాని కింద మట్టి దీపం వెలిగించింది. ఆ చిన్న దీపం చీకట్లో మెరుస్తుంది. ఇంకా భక్తి జీవించి ఉందని తెలుస్తుంది. మాధవ్ లేచినప్పుడు తులసి దగ్గర దీపం చూశాడు. అతను ఏమీ అనలేదు. మాధవ్ మౌనంగా ఉదాసీనంగా ఉన్నాడు. పార్వతి అతనికి ఒక జొన్న రొట్టె ఉప్పు ఇచ్చింది. మాధవ్ కోపంతో ఇలా అన్నాడు, ఇంతే నా రోజంతా కష్టపడితే ఈ రొట్టె వస్తుంది. నువ్వు ఉదయాన్నే నదిలో స్నానం చేసి పుణ్యం సంపాదిస్తావా? దీని ప్రయోజనం ఏమిటి? పార్వతి మెల్లగా అంది, ధైర్యంగా ఉండండి, భగవాన్ మనల్ని పరీక్షిస్తున్నాడు. ఇవాళ రొట్టె ఉంది, రేపు మంచిదవుతుంది. మాధవ్ ఎగతాళిగా అన్నాడు, ఆహా, నీ భగవాన్ వచ్చి హల్వా తీసుకొస్తాడు అని వెళ్ళిపోయాడు. పార్వతి తన రొట్టెలో సగం గోపాల్కి ఇచ్చింది. మిగిలినది తిని నీరు తాగింది. ఆమె కళ్ళల్లో నీళ్ళు, కానీ ముఖంపై సంతోషం ఉంది. ఆమె ఆలోచిస్తుంది, మనం ధైర్యంతో భగవంతునిపై భారం వేసి ఉందాం అని. పార్వతి ఒకరోజు బ్రహ్మముహూర్తంలో లేచి నదిలో స్నానం చేసి తులసి కింద దీపం ఉంచి. ఆమె భక్తి తగ్గలేదు. మాధవ్ కోపం మరింత పెరుగుతుంది. 4వ రోజు సావుకారు హర్భజన్ తన 2 మనుషులతో వచ్చాడు. గ్రామంలో నిలబడి అన్నాడు, మాధవ్, నీ ఇంట్లో చాలా ధర్మకర్తలు జరుగుతున్నాయి. ఉదయాన్నే స్నానం, దీపాలు వెలిగిస్తున్నావంట. మీ బాధలు తీరిపోయినాయా? డబ్బు ఇవ్వు. మొత్తం 7 ఏడాది అయ్యింది, ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. మాధవ్ సిగ్గుతో చేతులు జోడించి అన్నాడు, మాలిక్, కాస్త సమయం ఇవ్వండి, పంట వచ్చిన వెంటనే ఇస్తాను. ఏ పంట? నీ బంజరు పొలాల నుంచి ఏమొస్తుంది? రేపు ఉదయానికి డబ్బు సర్దు, లేదంటే నీ సర్వస్వాన్ని ఎత్తుకుపోతాను. గ్రామాల్లో అక్కడే నేలపై కూర్చున్నాడు. అతనికి అనిపించింది ఆకాశం చీలిపోయినట్లు, భూమి చీలిపోయినట్టు. అతని కళ్ళ ముందు చీకటి కమ్మింది. ఏం చేయాలో తెలియడం లేదు. రాత్రి అయ్యింది, కానీ మాధవ్ ఏమీ తినలేదు. ఇంటి బయట ఒక చిరిగిన చాపపై కూర్చున్నాడు. చీకటిని చూస్తున్నాడు. పార్వతి మెల్లగా అతని దగ్గరకు వచ్చింది. మీరు చింత చేయకండి ప్రభు, అంతా చూస్తున్నాడు. భగవాన్ తప్పక ఏదో ఒక మార్గం చూపిస్తాడు. మాధవ్ కళ్ళ నుంచి మొదటిసారి నీళ్లు కారాయి. అతను అన్నాడు, భగవాన్ లేడు, పార్వతి ఏమీ లేదు, మనం దోచుకుపోయాం, నాశనం అయ్యాం. రేపు గ్రామాల్లో మనం గౌరవంగా ఎలా బ్రతుకుతాం? ఇంతకంటే మంచిది పుణ్యనదిలో మునిగి చావడమే. పార్వతి వెంటనే అతని చేయి పట్టుకొని చాలా శాంతంగా అంది, అలాంటి పాపపు ఆలోచన చేయకండి. భగవాన్ విష్ణుపై విశ్వాసం ఉంచండి, మనకు ఎటువంటి వినాశనం రాదు. మీరు దేవుడిపై విశ్వాసంతో ఉంటే మనకు అతడు మంచి చేస్తాడు. రాత్రి త్వరగా శాంతంగా నిద్రపోండి, రేపు కొత్త ఆశతో ఉదయిస్తాడు. మాధవ్
విశ్వాసం చేయడం తప్ప మరో మార్గం లేదు. అతను లోపలికి వెళ్ళి పడుకున్నాడు. కానీ నిద్ర అతని కళ్ళకు దూరంగా ఉంది. హర్ధన్ అవమానకరమైన మాటలు అతని చెవుల్లో మార్మవుతున్నాయి. పార్వతి రోజులాగే పూజ మొదలుపెట్టింది. ఈరోజు ఆమె భగవంతుణ్ణి ఏమీ అడగలేదు. కేవలం దీపం జ్యోతిని చూస్తూ కళ్ళు మూసుకుంది. ఆమె కనిపించింది. ఆ జ్యోతి స్వయంగా భగవాన్ విష్ణు రూపంలో ఆమెతో మాట్లాడుతున్నట్టు, మెల్లగా ఆమె చేత ప్రార్థన చేస్తున్నట్లుగా అనిపించింది. ఆమె నిద్రలోకి జారుకుంది. పార్వతికి ఒక అద్భుతమైన స్వప్నం వచ్చింది. ఒక తేజస్వి వృద్ధ బ్రాహ్మణుడు ఆమె తలపై చేయి పెట్టి అన్నాడు, కూతురా, నీ భక్తికి మెచ్చాను. ఇక నీ కష్టాలు ముగుస్తాయి. నువ్వు చేసింది వృధా కాదు. నువ్వు పుణ్యనదికి వెళ్ళినప్పుడు ప్రాచీన వటవృక్షం నీడపడే దగ్గర స్నానం చేయి. అక్కడే నీ జీవిత దిశ మారుతుంది. సాక్షాత్తు పార్వతీదేవికి మెలకు వచ్చింది. ఆమె హృదయం వేగంగా కొట్టుకుంటుంది. ఇది స్వప్నమా లేక దివ్య సంకేతమా అని నమ్మకం కలగడం లేదు. కానీ ఆమె లోపల కొత్త ఆశతో మొలకెత్తింది. ఇంకా ఉదయం కావడానికి సమయం ఉంది. ఆమె మెల్లగా లేచి మాధవుని చూసింది. అతను ఆందోళనతో దిక్కులు చూస్తున్నాడు. పార్వతి నిశ్శబ్దంగా బయలుదేరి పుణ్యనది వైపు నడిచింది. ఈరోజు ఆమె సాధారణ బాటలో ఆగలేదు. ఆమె నేరుగా ఈ పాత వటవృక్షం వైపు వెళ్ళింది. గ్రామంలో రాత్రి అక్కడికి వెళ్ళడం అశుభం అని చెప్పేవారు. కానీ పార్వతి మనసులో భయం లేదు, హృదయంలో కేవలం భక్తి. ఆమె వటవృక్షం కింద ఉన్న చిన్న స్థలానికి చేరుకుంది. చుట్టూ శాంతి, చల్లదనం. అక్కడికి అడుగు పెట్టగానే ఏదో కఠినమైన వస్తువు తగిలింది. ఆ వంక చూసింది. ఒక చిన్న భారీ మూట ఉంది. ఆశ్చర్యంగా ఉంది. అది తీసింది. కొంచెం తడిగా ఉంది, పాతది. ఏదో మెరుస్తుంది. మూత తెరిచినప్పుడు కళ్ళు భక్తి విస్మయంతో నిండిపోయాయి. పార్వతి కళ్ళ నుంచి కన్నీళ్లు కారాయి. ఆమె ఆకాశం వైపు చూసింది. ప్రభువా, నువ్వు మమ్మల్ని వదిలేయవని నాకు తెలుసు. ఆ నాణాలు హర్ధన్ అప్పు తీర్చి మిగిలిన కొత్త జీవితం పెట్టడానికి ఉపయోగపడతాయి. పార్వతి చేతులు మెల్లగా వణుకుతున్నాయి. ఆమె కళ్ళు మూసుకొని భగవానునికి కృతజ్ఞతలు చెప్పింది. వెంటనే బ్రాహ్మణుని మాటలు గుర్తుకు తెచ్చుకుంది. నీ భక్తికి మెచ్చి చీరలో దాచుకొని వేగంగా ఇంటివైపు పరిగెత్తింది. ఇంటికి చేరి మాధవుని లేపి మొత్తం విషయం చెప్పింది. మాధవ్ మొదట ఆశ్చర్యపోయాడు. అతనికి తన చెవులు, కళ్ళపై నమ్మకం కలగలేదు. అతను మూత తెరిచి బంగారు నాణాలను చేతిలోనికి తీసుకున్నాడు. అవి నిజమైనవి. అతని కళ్ళ నుండి పశ్చాత్తాప కన్నీళ్లు కారాయి. అతడు ఏడుస్తూ పార్వతి పాదాలపై పడిపోతాడు. పార్వతి, నన్ను క్షమించు. నేను అజ్ఞాని, మూర్ఖుణ్ణి. నీ విశ్వాసాన్ని, భక్తిని ఎగతాళి చేశాను. కానీ ఈరోజు నీ విశ్వాసం, భగవంతుడు మనల్ని కాపాడాడు, భగవంతుడు ఉన్నాడు, అన్నీ చూస్తాడు. పార్వతి అతన్ని లేపి కన్నీళ్లు తుడిచింది. లేదు మాధవ్, ఇది భగవంతుడు కాదు, అతను మన పిలుపు విన్నాడు. ఉదయమైంది. అతడు తన మనుషులతో ఇంటికి వచ్చాడు. మాధవ్ శాంతంగా అతని ముందు బంగారు నాణాలు పెట్టాడు. అతని కళ్ళు విస్మరించాయి. నమ్మకం కలగలేదు. ఇంట్లో తినడానికి ఏమీ లేని మాధవ్ బంగారంతో అప్పు తీరుస్తున్నాడని అతనేమీ అనకుండా వెళ్ళిపోయాడు. మాధవ్ జీవితం పూర్తిగా మారిపోయింది. అతని కోపం, చిరాకు అన్నీ మాయమయ్యాయి. అతని హృదయంలో భగవంతునిపై అచంచలమైన భక్తి మొలకెత్తింది. ఇప్పుడే అతడు రోజు పార్వతితో కలిసి బ్రహ్మ ముహూర్తంలో లేచి నదిలో స్నానం చేసి తులసి పూజ చేస్తాడు. మాధవ్ మిగిలిన నాణాలతో మొదట గ్రామాల్లోని పేద రైతుల అప్పులు తీర్చాడు. తర్వాత అతడు భగవంతుడు తనకు ఇచ్చింది తన పిల్లలపై ఖర్చు చేయాలి అని మొదట దానం, తర్వాత బంజరు భూమిపై మళ్ళీ కష్టపడడం మొదలుపెట్టాడు. ఉదయం, సాయంత్రం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి భగవాన్ నామ జపిస్తాడు. తర్వాత దీపదానం. మొదట పార్వతి మాత్రమే వెలిగించేది. ఇప్పుడు అది మొత్తం కుటుంబం వంతైంది. మాధవ్ మనసులో అజ్ఞానం, అహంకారాన్ని తుడిచివేసింది. 3వ నియమం అన్నదానం. ఇప్పుడు వారింట్లో ఏమి వండినా పార్వతి మొదట భాగం ఏదైనా ఆకలిగా ఉన్న వారికి ఇస్తుంది. మాధవ్ కూడా ప్రేమతో సహకరిస్తాడు. ఇవ్వడంలో ఏమీ తగ్గదు. మనసుకు గాయమైన శాంతి, ఆనందం వస్తుంది. అది ప్రపంచంలోని ఏ ధనంతో కొనలేము. గ్రామంలోని ప్రజలు మాధవ్ దయలో ఈ మార్పు చూడటం మొదలు పెట్టారు. మొదట అతన్ని దూరం పెట్టేవారు, ఇప్పుడు అతన్ని గౌరవిస్తున్నారు.
అతని ఆశీర్వాదంతో ఆ సంవత్సరం మంచి పంట వచ్చింది. అతను తన ఆదాయంతో గ్రామంలో ఒక బావి తవ్వించాడు. ఏ పేద రైతుకు నీటి కొరత రాకూడదని కార్తీక మాస పౌర్ణిమ వచ్చింది. గ్రామంలో ఘనమైన ఉత్సవం జరిగింది. మాధవ్, పార్వతి, వారి కొడుకు గోపాల్ భక్తితో కూర్చున్నారు. కథ ముగిసిన తర్వాత పండిట్జీ అన్నాడు, ఈ పవిత్ర మాసం ఎవరి జీవితాన్నైనా మార్చిందా? వారి అనుభవాలు చెప్పండి. అందరి చూపు మాధవ్పై పడింది. అతను వినమ్రంగా లేచి చేతులు జోడించి అన్నాడు, పండిట్జీ, నేను జ్ఞానిని కాదు, కేవలం నాకు తెలిసింది చెప్తాను. 1 నెల క్రితం నేను బద్దలైపోయిన, ఓడిపోయిన నాస్తికుణ్ణి. డబ్బే అంతా అనుకునేవాణ్ణి. భగవన్నామం చెప్పడము మంచిది కాదని అనుకునేవాడిని. కానీ కార్తీక మాసం నాకెంతో నేర్పించింది. సంసారం ద్వారాలన్నీ మూసుకుపోయినప్పుడు భగవన్ ద్వారం తెరుచుకుంది. నా భార్య విశ్వాసం నాకు ఆ మార్గం చూపింది. మాధవ్ మరి ఈ విధంగా చెప్పాడు. 3 పనులు: ఉదయం స్నానం, దీపము వెలుగు, తర్వాత దానం. ఇవన్నీ చేయడం వల్ల శరీరంతో పాటు మనసు పవిత్రం అవుతుంది. ఆ దీపం వెలుగులో నా లోపలి చీకటి ఆలోచనలు, ద్వేషం, నిరాశను తుడిచివేసింది. ఇవ్వడంలో మోక్షం ఉందని నాకు తెలియదు, కానీ ఈ భూమిపైనే ధర్మం, మనస్సు, శాంతి నాకు లభించాయి. నాకు ఇదే అతిపెద్ద మోక్షం. మాధవ్ మాటలు విని అక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి కళ్ళు చెమర్చాయి. ఆ రోజు నుంచి ధర్మపురి గ్రామంలో కార్తీక మాస ప్రాముఖ్యత మరింత పెరిగింది. ప్రజలు మాధవ్ కథ నుంచి అర్థం చేసుకున్నారు. భక్తికి డబ్బు అవసరం లేదని, మనసు అచంచలమైన విశ్వాసం మాత్రమే కావాలి అని. పార్వతి మిగిలిన జీవితాన్ని ధర్మం, సేవా మార్గంలో గడిపారు. వారి కళ్ళు ఎప్పుడూ సంతోషంతో ఉండేవి. కార్తీక మాసం ఆ దీపం మరి ఆందోళనతో మాత్రమే కాదు, ఆత్మలు కూడా వెలుగుతూ ఉండేవి. సరైన మార్గంలో నడిపే ప్రేరణ ఇస్తూ ఆ దీపం వారికి గుర్తు చేస్తుంది, భగవాన్ కృప పొందడానికి పెద్ద యజ్ఞాలు అవసరం లేదు, స్వచ్ఛమైన మనసుతో చేసే చిన్న పని కూడా సరిపోతుంది. ఈ కథ గ్రామంలో తరతరాలకు చెప్పబడుతూ ఉండేది. ప్రజలు విశ్వాసంగా తమ పిల్లలతో చెప్పేవారు. కార్తీక మాసంలో ఈ 3 సరళ కార్యాలు, స్నానం, దీపదానం, అన్నదానం, నిజంగా ధర్మం, మోక్షంను ఇస్తాయని. సమయం గడిచిపోయింది. మాధవ్ ఇప్పుడు వృద్ధుడు. అతని కొడుకు గోపాల్ ఇప్పుడు సమర్థుడు, ధార్మిక యువకుడు. అతను తన తండ్రి నుంచి కేవలం రైతులు మాత్రమే కాదు, జీవిత ఆధ్యాత్మిక విలువలను కూడా నేర్చుకున్నాడు. అవి మాధవ్ అనుభవాల నుంచి వచ్చినవి. ధర్మపుర గ్రామం మొదటి కంటే మరింత సమృద్ధి పొందింది. మాధవ్ తవ్వించిన బావి వల్ల గ్రామంలోని సూక్ష్మ పొలాలు హరితవనాలుగా మారాయి. ఇప్పుడు గ్రామాల్లో ఎవరికైనా అవసరం వచ్చినప్పుడు మాధవ్, రైతులు కలిసి సహాయం చేస్తారు. దానం, సేవ ఇప్పుడు గ్రామం పరంపర అయ్యింది. ఒకరోజు కార్తీక మాసం శుభ సమయంలో మాధవ్ కూర్చొని జపం చేస్తున్నాడు. అతని కళ్ళలో వెలుగు కాస్త తగ్గింది, కానీ ముఖంపై దివ్య తేజస్సు మెరుస్తుంది. పార్వతి అతని దగ్గరకు వచ్చి పక్కన కూర్చుంది. అతని ముడతల చేతిని తన చేతుల్లోనికి తీసుకుని అంది, ఏం ఆలోచిస్తున్నారు? మాధవ్ మెల్లవగా నవ్వి అన్నాడు, పార్వతి, నేను ఆ రోజులు గుర్తు చేసుకుంటున్నాను. అదే ఆంగణలో కూర్చుని కించిత్తు కూడా భగవాన్ని నామస్మరణ చేయకుండా తిట్టేవాడిని. నాకు అనిపించేది బంగారు నాణాలు భగవంతుని చమత్కారం అని. ఇన్ని సంవత్సరాల తర్వాత అర్థమైంది. పార్వతి ఆశ్చర్యంగా అడిగింది, మరి ఏమిటి? మాధవ్ లోతైన శ్వాస తీసుకుని భావపూరితంగా అన్నాడు, అసలు చమత్కారం ఆ నాణాలు కాదు పార్వతి, అసలు చమత్కారం విశ్వాసం. ఆ నిరాశలో కూడా తెగని విశ్వాసం. నీ సాహసం చల్లని నీటిలో మునిగి భగవంతునిపై భరోసా ఉంచిన సాహసము, అదే చమత్కారం. ఆ చిన్న దీపం నా మనసు చీకటిని చీల్చిన జ్యోతి. మరీ అంత పెద్ద చమత్కారం నీ సంకల్పం, నన్ను లోపల నుంచి మార్చిన సంకల్పం. ఆ నాణాలు కేవలం ఒక సాకు మాత్రమే పార్వతి. భవానీ ద్వారా నాకు చూపించాడు, మనిషి తన అహంకారాన్ని వదిలి భక్తి మార్గంలో ఒక అడుగు వేస్తే స్వయంగా భగవంతుడు అతని దగ్గరికి పరిగెత్తి వస్తాడు. అతని కళ్ళు మెరుస్తున్నాయి. నేను ధర్మం, మోక్షం చదివాను, కానీ నువ్వు నాకు జీవించి చూపించావు. మనం నిస్వార్థంగా ఉదయాన్నే లేచి భగవంతుని కోసం స్నానం చేస్తే అది మన శరీరంతో పాటు కర్మలను పవిత్రం చేస్తుంది. అదే ధర్మం. మనం చిన్న దీపం వెలిగించి నా లోపలి అజ్ఞానాన్ని ఈ వెలుగులతో తుడిచివేయి అని అర్థం. తనంతట తాను మన ఆకలిగా ఉన్న వారికి ప్రతి జీవిలో నువ్వే ఉన్నావు ప్రభువా అనే భావనతో ఇస్తే మన లోపలి మోహం, అహంకారం తనంత తాను వదిలిపోతాయి. మోహం వదిలేయడమే జ్ఞానానికి మొదటి మెట్టు.
భర్త ముఖం నుంచి వచ్చే పవిత్ర మాటలు విని భావోద్వేగంతో నిండిపోయింది. ఆమె తన తలను మాధవ్ భుజంపై పెట్టింది. ఆ క్షణం వాతావరణం భక్తిభావంతో నిండిపోయింది. దూరంగా గుడి నుంచి గంటల ధ్వని వస్తుంది. ఆకాశంలో కార్తీక పూర్ణిమ చంద్రుడు దివ్యకాంతితో వెలుగుతున్నాడు. తులసీమాత దగ్గర చిన్న దీపం గాలికి గుర్రాలతో కదిలిన అచంచలంగా వెలుగుతుంది. విశ్వాసజ్యోతి ఏ గాలిని ఆపలేదన్నట్టుగా చెబుతున్నట్లు. రాత్రి మాధవ్ లోపల అద్భుత శాంతి అనుభవించాడు. అతనికి అనిపించింది తన జీవితం పూర్ణమైందని. సంసారంలో ఉండి కూడా సంసార మాయ నుంచి పైకి ఎదిగినట్లు అతనికి అర్థమైంది. ధర్మం, మోక్షం దూరంగా ఆకాశంలో లేవు. మన రోజువారి చిన్న కర్మలలో, సత్యభావనలో, నిస్వార్థ ప్రేమలో దాగున్నాయని. కార్తీక మాసం ప్రతి సంవత్సరం వస్తుంది. కానీ ఆ ఒక్క కార్తీక మాసం మాధవుని జీవితాన్ని మార్చివేసింది. అజ్ఞానం తొలగించి వేసింది. జ్ఞానం అనేది ఎవరూ లాక్కోలేని ధనం. అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. మాధవ్ జుట్టు వెండి రంగులోకి మారింది. అతని కొడుకు గోపాల్ పూర్తిగా యువకుడు అయ్యాడు. గోపాల్ వివాహం పక్క గ్రామంలో ఎంతో సుశీలవతి, గుణవతి అయిన అమ్మాయి రాధతో జరిగింది. రాధ వచ్చిన తర్వాత ఇంట్లో స్వయంగా లక్ష్మీ నివాసం ఏర్పడింది. వారి ఇంట్లో ఒక పిల్లవాడి కిలకిలలు మారుమోగాయి. అతని పేరు మోహన్. ఇప్పుడు ధర్మపుర గ్రామం ఎంతో ఆనందంగా ఉంది. మాధవ్ శిక్షాబోధలు ధర్మపుర గ్రామంలోని ప్రతి ఇంటికి నియమమయ్యాయి. కార్తీక మాసం వచ్చినప్పుడు మొత్తం గ్రామం ఒక కుటుంబంగా ఆ పవిత్ర మాసాన్ని జరుపుకుంటుంది. ఉదయాన్నే నది భారత్పై అలాంటి దృశ్యం ఉంటుంది. ఆకాశంలోని నక్షత్రాలన్నీ భూమిపై దిగి వచ్చినట్లు ప్రతి ఇంటి ఆంగణలో వెలిగే దీపం తులసి దీపంగా గ్రామాన్ని దేవలోకంగా వెలిగిస్తుంది. దానం, పుణ్యం ఇప్పుడు గ్రామవాసుల అలవాటయ్యింది. ఎవరు ఎవరిని ఆకలితో పడుకోనివ్వరు. మాధవ్ ఇప్పుడు వృద్ధుడు. శరీరం బలహీనమైంది. కానీ ఆత్మ తేజస్సు మొదటి కంటే పెరిగింది. అతను తరచూ తన చిన్న మన్మడు మోహన్ ఒడిలో కూర్చుని అదే కథ చెప్పేవాడు. ఒక దీపం ఒక చోటని, ఒక రొట్టె ముక్క ఎలా అతని మొత్తం జీవితాన్ని మార్చేశాయని. అతడు మోహన్తో అనేవాడు, గుర్తుంచుకో, భగవంతుడు ఖజానాలు చూడడు, మీ మనస్సులో వెలిగే దీపపు చిన్న జ్యోతిని చూస్తాడు. ధార్మిక వాతావరణం దూరానికి ప్రసిద్ధి చెందింది. ప్రజలు అనేవారు ధర్మపురం భూమిపై చిన్న వైకుంఠమని. అంతా చాలా మంచిగా సాగుతుంది. గ్రామాల్లో శాంతి, ప్రేమ, సమృద్ధి. కానీ సమయం ఎప్పుడు ఆగదు కదా. అది ఎప్పుడు తన పరీక్షలతో వస్తుంది. ఒక సంవత్సరం ఏమి జరిగిందంటే, వేసవి చాలా ఎక్కువ కాలం సాగింది. ఆషాఢమాసం గడిచిపోయింది. కానీ సావన్ కరువుగా మారిపోయింది. మేఘాలు వచ్చాయి కానీ వర్షం పడకుండా తిరిగిపోయాయి. గ్రామ ముఖాలపై చింత రేఖలు కనిపించాయి. పుణ్యనది నీరు తగ్గడం మొదలైంది. ప్రజలు ఇంద్రదేవుణ్ణి ప్రసన్నం చేయడానికి యజ్ఞాలు, హవనాలు చేయడం మొదలుపెట్టారు. కానీ అంతా మెల్లగా కాలం తన అడుగులు విస్తరించింది. భూమి చీలిపోయింది. పొలాలు బంజరుగా అయ్యాయి. మిగిలిన కొంచెం పంట ఎండిపోయే పసుపచ్చగా మారింది. గ్రామ బావులు, చెరువులు ఎండిపోవడం మొదలైంది. పుణ్యనది ఒకప్పుడు గర్వంగా ప్రవహించేది. ఇప్పుడు పలుచని ధారగా మారిపోయింది. జంతువులకు మేత లేదు. మనుషుల ఇళ్లలో అన్నం తగ్గడం మొదలైంది. ధర్మపురం ఒకప్పుడు దానికి ప్రసిద్ధి. ఇప్పుడు తమ భండారాలు ఖాళీ అవుతున్నాయి. సంకట సమయం మనిషి విశ్వాసాన్ని అతి కఠిన పరీక్ష తీసుకుంటుంది. గ్రామంలో ముసలి మాటలు మొదలయ్యాయి. కొందరు అనేవారు, మనం ఎన్ని సంవత్సరాలు ధర్మం చేశాం, పూజ చేశాం, మరి భగవంతుడు మనపై కోపంగా ఎందుకు? మన భక్తికి ఫలం ఎక్కడా? గ్రామాల్లో భైరవ అనే యువకుడు ఉండేవాడు. బలవంతుడు, కష్టపడేవాడు. కానీ స్వభావం ఉత్సాహవంతుడు, సందేహాత్మకుడు. కొంతమంది యువకులను తనతో కలిపి అనడం మొదలుపెట్టాడు, ఇదంతా వ్యర్థం. కడుపులో అన్నం లేనప్పుడు భజన ఎవరు చేస్తారు? మన పిల్లలు ఆకలితో ఉన్నారు. మనం ఉదయాన్నే నదిలో నీరు పోసి దీపాలు వెలిగించి డబ్బును ఆదా చేసుకోవాలి. అదే తెలివి. భైరవుని మాటలు కొందరు మనసులో నాటుకున్నాయి. కష్ట సమయంలో మొదటి సందేహమే జన్మిస్తుంది. ఈ మాట గోపాల్ చెవులకు చేరింది. అతను చింతపడి వెంటనే తన తండ్రి మాధవ్ దగ్గరికి వెళ్ళాడు. మాధవ్ అప్పుడు మంచంపై పడుకొని ఉన్నాడు. శరీరం బలహీనమైంది. కానీ ముఖంపై శాంతి. అతను గోపాల్ చేయి పట్టుకొని అన్నాడు, బేటా, బంగారు అగ్నిలో కాలినప్పుడే దాని శుద్ధ తెలుస్తుంది. అదే సమయంలో ఇది మన అగ్ని పరీక్ష. భారత్ తప్పు కాదు. కేవలం భయపడుతున్నవాడు అతని భయం అతని విశ్వాసంపై పోటీ పడుతుంది. అతని భయమే మనిషిని భగవంతుని నుంచి దూరం చేస్తుంది.
మరి ఇదే సమయం విశ్వాసాన్ని మరింత ఉధృతం చేయడానికి గోపాల్ వినమ్రంగా అడిగాడు, మరి మనం ఏం చేయాలి? తండ్రి గారు, గ్రామ ప్రజలు ఒకరికొకరు దూరం అవుతున్నారు. మన ఐక్యత చిన్న భిన్నమైంది. మాధవ్ కళ్ళలో చిన్న మెరుపు వచ్చింది. అతను నవ్వుతూ అన్నాడు, బేటా, వారికి బోధించు. పూజా పాఠాలు మాత్రమే కావు. ఒక సమయంలో మనకు అతిపెద్ద సహాయం వారికి చెప్పు. కార్తీక మాసం వస్తుంది. ఈసారి మనం మొదటి కంటే మరింత భక్తి విశ్వాసంతో జరుపుకుందాం. మనం భగవంతునికి చూపిద్దాం. మనం కేవలం అడిగే వారి మాత్రమే కాదు, భగవంతునిపై భరోసా ఉంటే మనం అన్నీ సమకూర్చుకోవచ్చు. సాయంత్రం అవుతుంది. సమావేశం చేశాడు. మొత్తం గ్రామం వచ్చింది. అతని స్నేహితులు కూడా ఒక మూలలో నిలబడ్డారు. గోపాల్ చేతులు జోడించి అన్నాడు, సోదరులారా, మనం చాలా పెద్ద సమస్యలో ఉన్నామని నాకు తెలుసు. పొలాలు ఎండిపోయాయి, ఇళ్లలో అన్నం లేదు. అలాంటప్పుడు భగవంతునిపై విశ్వాసం ఉంచడం సహజం, కానీ చింత చేయడం కూడా తప్పు. మనం బయటకు అనిపించింది గోపాల్ తన మాటలు మాట్లాడుతున్నాడని. అతడు గర్వంగా నిలబడ్డాడు. కానీ గోపాల్ ఈ విధంగా అన్నాడు, సోదరులారా, మనం కేవలం శరీరానికి అన్నం నీరు కావాలి, అంత మాత్రమే. లోపల ఆత్మ లేదా ఆశ అవసరం. ఈ అకాల సమయంలో మన శరీరాన్ని పరీక్షిస్తుంది. మనం ఆత్మ పరీక్షగా మార్చకూడదు. మన పూర్వీకులు, నా తండ్రి నేర్పించారు. కార్తీక మాస నియమాలు మనల్ని బంధిస్తాయి, శక్తినిస్తాయి. ఆకలితో శక్తి ఎలా వస్తుంది? నది ఎండిపోయింది. స్నానం ఎక్కడ చేస్తాం? నూనె లేదు. దీపం ఎలా వెలిగిస్తాం? మన పిల్లలకు అన్నం లేదు. దానం ఎవరికిస్తాం? భైరవ ప్రశ్న కఠినమైంది. అందరూ గోపాల్ వైపు చూశారు. అతను ఏమీ జవాబిస్తాడు అని. గోపాల్ కాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత స్థిరంగా అన్నాడు, భైరవ, మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. దానికి జవాబు ఈరోజు నా తండ్రి ఇచ్చారు. అతను అన్నారు, భగవాన్ మన కర్మలకు, భావనకు ప్రసన్నమవుతాడు. ఈసారి మన కార్తీక స్నానం పుణ్యనది ఎండినది కాబట్టి ఆయన దారిలో ప్రార్థిస్తాం. హే ప్రభు, ఈ నది ఎండిపోయినట్లు మన మనసు, అహంకారం, స్వార్థం నుండి ఎండిపోయి పవిత్రమవుతుంది. మనం నీటితో శరీరాన్ని దూరంగా పశ్చాత్తాపంతో పవిత్రం చేద్దాం. ఇది మొదటి కంటే పెద్ద స్నానం కాదా? సభలో మెల్లగా ప్రజల హృదయాల్లో అతని మాటలు దిగాయి. గోపాల్ మరింత అందామనుకునే లోపలనే, ఈసారి మన ఇళ్లలో 100 దీపాలు వెలిగిద్దాం. ప్రతి కుటుంబం ఒక్క దీపం మాత్రమే వెలిగించి అందరం గుడిలో కలుద్దాం. 100 దీపాల జ్యోతి ఒకేసారి వెలుగుతుందంటే అదటి మొదటి కంటే మరింత ప్రకాశవంతమైంది కాదా? ఆ ప్రకాశం మన ఐక్యత వల్లే సాధ్యమవుతుంది. మనం ప్రార్థిద్దాం, హే ప్రభు, ఈ దీపాలు చీకటిని తుడిచినట్లు మన హృదయాల్లో ఆశాజ్యోతి వెలిగించు. ఇప్పుడు బయట కూడా మౌనంగా వింటున్నాడు. అతని కళ్ళల్లో కోపం లేదు, భక్తి ఆశ్చర్యపరుస్తుంది. గోపాల్ తన మాట ముగిస్తూ శాంతంగా అన్నాడు, మరి దానం ఎలా? సోదరులారా, దానం అనే పేరు ఈ భావన కష్ట సమయంలో మనం ఒకరికొకరు సహాయం చేసుకోవచ్చు. ఎవరికి బలం ఉందో అతను బలహీనుడి ఇంటిలో పనిచేస్తాడు. ఎవరికి జ్ఞానం ఉందో గ్రామంలోని పిల్లలకు బోధిస్తారు. మనం ఒకరికొకరు మధుర మాటల ధైర్యం దానం చేసుకుందాం. ఎవరికైనా ఆకలిగా ఉన్నప్పుడు మన సూక్ష్మ రొట్టెలో సగం ఇస్తే అది ఒక దానం అవుతుంది. అదేవిధంగా మనం ప్రజలు ధనికులు మాత్రమే కాదు, మనసు ధనికులు కూడా. గోపాల్ భక్తి తేజస్సు ఉంది. మొత్తం గ్రామం మరింత ముగ్ధమైంది. అతను మాట ముగించగానే అక్కడ కూర్చున్న ప్రజల కళ్ళ నుంచి కన్నీళ్లు కారాయి. గ్రామం మొదటి కంటే మరింత ఐక్యమైంది. మరి పవిత్ర కార్తీక మాసంలో ఇప్పుడు ధర్మపురంలో ఉదయాన్నే మొత్తం గ్రామం నదివైపు వెళ్తుంది. ప్రజలు ఆ చల్లని ఇసుకపై కూర్చొని కళ్ళు మూసుకొని భగవాన్ ధ్యానం చేసి మనసును పవిత్రత కోసం ప్రార్థిస్తారు. ఇది సాధారణ స్నానం కాదు. ఈ నీటిలో స్నానం ఆధ్యాత్మికమైంది. సాయంత్రం ప్రతి ఇంటి నుంచి ఒక వ్యక్తి తమ ఇంటి నుంచి ఒక వెలిగే దీపం తీసుకొని గుడికి వస్తారు. త్వరలోనే గుడి ప్రాంగణం 100 దీపాల వెలుగుతో వెలిగిపోతుంది. పిల్లలు, వృద్ధులు, యువకులు అందరూ దీపాల చుట్టూ కూర్చొని కీర్తనలు చేస్తారు. సామూహిక ప్రార్థన శక్తి చాలా అద్భుతమైంది. ప్రజలకు రోజంతా అనుభవమే లేదు, దానం రూపం కూడా.
మారిపోయింది. ప్రజలు నిజంగా ఒకరికొకరు సహాయం అయ్యారు. స్త్రీలు కలిసి ఒకే చులపై అందరికీ కొంచెం కొంచెం ఇచ్చి వండేవారు, ఇంధనం కూడా ఆదా కావడానికి. అదేవిధంగా అడవుల నుంచి జంతువులకు ఎండిన ఆకులు వేర్లు తెచ్చేవారు. ఎవరి ముఖంపై సంతోషం లేదు, ఎవరి పెదవులపై ఫిర్యాదు లేదు. ప్రతి క్రియలో సేవ, విశ్వాసం, సహకారం మాత్రమే. రోజులు గడిచాయి. కార్తీక మాసం అర్ధభాగం గడిచిపోయింది. గ్రామాల్లో మిగిలిన వారికి అన్నం కూడా దాదాపు అయిపోయింది. ప్రజలు ఒక పూట భోజనం మానేశారు. పరిసరాలు బలహీనమవుతున్నాయి. మనసు, శక్తి, విశ్వాసం రోజు రోజుకి పెరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ అంటున్నారు, భగవాన్ మనను మెచ్చి మన భక్తిని పరీక్షిస్తున్నారు, మనల్ని ఒంటరిగా వదలరు. మరి ఆ రాత్రి కార్తీక పూర్ణిమకు 2 రోజుల ముందు రాత్రి గ్రామంలో చివరి అన్నదానం కూడా అయిపోయింది. ఏ ఇంట్లోనూ ఆ రాత్రి పొయ్యి వెలగలేదు. మొత్తం ధర్మపుర గ్రామం ఆకలితో ఉంది. గోపాల్, రాధ ఆ రాత్రి తమ చిన్న కొడుకు మోహన్కు కేవలం నీరు త్రాగించి పడుకోబెట్టారు. రాధ కళ్ళల్లో కన్నీళ్లు. కానీ ఆమె గోపాల్తో ఏమీ అనలేదు. ఆమె కేవలం తులసి దగ్గర ఉన్న దీపాన్ని చూస్తూ ఉంది, అది నుంచి శక్తిని అడుగుతున్నట్టు. రాత్రి గాయమైంది. గోపాల్ నిశ్శబ్దంగా తండ్రి మాధవ్ దగ్గరికి వెళ్ళి అతని తల దగ్గర కూర్చున్నాడు. అతని శరీరం బలహీనమైంది. అతను మెల్లగా కళ్ళు తెరిచి అన్నాడు, ఏమిటి? మనసులో ఏదైనా చింత? గోపాల్ గొంతు బరువెక్కింది. తండ్రి గారు, ఇప్పుడు గ్రామవాసుల బాధ చూడడం నాకు సాధ్యం కావడం లేదు. ముఖ్యంగా పిల్లల ఆకలి ముఖాలు హృదయాన్ని కలచివేస్తున్నాయి. భగవాన్కి ఇంత కఠిన పరీక్ష ఇస్తాడా? మన విశ్వాసం ఇప్పుడు ఓడిపోతుందా? మాధవ్ చాలా మెల్లగా నవ్వుతూ అన్నాడు, లేదు బేటా, విశ్వాసం ఎప్పుడు ఓడిపోదు. గుర్తుంచుకో, రాత్రి అతి చీకటిగా ఉన్నప్పుడే ఉదయం రాబోతుంది. మనిషి అన్ని ప్రయత్నాలు ముగిసినప్పుడు భగవాన్ తన చమత్కారం మొదలు పెడతాడు. కేవలం ఒక్క రాత్రి భక్తితో ఉండు అని మెల్లగా కళ్ళు మూసుకున్నాడు. గోపాల్ మౌనంగా అక్కడే కూర్చున్నాడు, అతని తండ్రి మాటలు వింటూ. అతని లోపల ఆశ చిన్న జ్యోతిని వెలిగించేది. అతనికి తెలియదు, ఈ రాత్రి ధర్మపురి అతి చమత్కార రాత్రి అవబోతుందని. ఆ రాత్రి మొత్తం ధర్మపురంలో వింత శాంతి ఉంది. అది ఓటమి శాంతి కాదు, ప్రతీక్ష శాంతి. ప్రతి ఇంట్లో ప్రజలు మేల్కొని ఉన్నారు, కానీ ఏ శబ్దం లేదు. ఆకలితో మండే కడుపును అందరూ తమ మనసు విశ్వాసంతో శాంతపరిచారు. గోపాల్ తండ్రి దగ్గర నుంచి లేచి బయటకు వచ్చాడు. అతడు ఆకాశం వైపు చూశాడు. కార్తీక పూర్ణిమ చంద్రుడు తన మెల్లని వెలుగు కిరణాలతో మొత్తం గ్రామాన్ని స్నానం చేయిస్తున్నాడు. గోపాల్ చెవుల్లో తండ్రి మాటలు మారుమోగుతున్నాయి. రాత్రి అతి గాయమైనప్పుడు ఉదయం రాబోతుంది. అతను మొత్తం రాత్రి నిద్రపోలేదు. అతని మనసులో ఆలోచనలు తుఫాను. అతని విశ్వాసం సరైందేనా? గ్రామవాసులు అతనిపై భరోసా పెట్టి తప్పు చేశారా? ఉదయానికి ముందు సమయం బ్రహ్మ ముహూర్తం. గోపాల్ తన మనస్సులో దృఢ సంకల్పంతో ఆలోచించాడు, ఏమైనా సరేనా, నా నియమాన్ని భంగం చేయను. గ్రామాల్లో ఎవరికి అన్నం లేకపోయినా నేను కార్తీక మాస చివరి స్నానం తప్పక చేస్తాను. భగవంతునికి ధన్యవాదాలు చెప్పి మనల్ని ఈ పరీక్షకు యోగ్యులుగా చూశాడని ఈ ఆలోచనతో అతను ఒక చెంబుతో నీరు తీసుకొని పుణ్యనది వైపు నడిచాడు. ఈరోజు అతని వెనుక ఎవరూ లేరు. మొత్తం గ్రామం చాలా బలహీనమైంది. ప్రజల శరీరాల్లో నడవడానికి కూడా ఆసక్తి లేదు. గోపాల్ ఒంటరిగా నది వైపు వెళ్ళాడు. అక్కడ చేరగానే అతనికి వింత దృశ్యం కనిపించింది. కాస్త దూరంలో 5-6 వ్యక్తులు నిలబడి ఉన్నారు. వారి గుర్రాలు అలసిపోయి ఇసుకపై కూర్చున్నాయి. వారి బట్టలు ఖరీదైనవి, కానీ ధూళి మట్టితో నిండి ఉన్నాయి. వారి ముఖాలపై భయం స్పష్టంగా కనిపిస్తుంది. వారిలో ఒక వ్యక్తి అతి తేజస్విగా కనిపించాడు. గోపాల్ వైపు వచ్చి మెల్లగా గంభీరమైన స్వరంతో అన్నాడు, యువక, నువ్వు ఈ గ్రామానికి చెందిన వాడివా? మేము మార్గం తప్పాము. 2 రోజులుగా మేమేమీ తినలేదు, నీరు తాగలేదు. ఇక్కడ మాకు కాస్త నీరు, భోజనం లభిస్తుందా? గోపాల్ ఒక్క క్షణం ఆ పరిస్థితులను చూశాడు. వారి స్థితి చూసి అతని మనసులో కరుణ పొంగింది. కానీ తరువాతి క్షణం అతని హృదయంలో నిరాశ తరంగం ఉప్పొంగింది. ఏం చెప్పాలి? ఈ గ్రామం నుంచి భోజనం అడుగుతున్నారు. అక్కడి సొంత పిల్లలు కూడా ఆకలితో ఉన్నారని ఎలా చెప్పాలి?